జనరల్‌గా ల్యాబ్ టెక్నీషియన్స్ చాలా ఫాస్ట్‌గా కొంతమంది బ్లడ్ కలెక్ట్ చేస్తూ ఉంటారు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటారు. కాకపోతే కలెక్ట్ చేసినప్పుడు ట్యూబ్‌లోకి వాళ్ళు వేసినప్పుడు ఈడీటీఏ ట్యూబ్‌లో గాని మోస్ట్‌లీ అదే ఈడీటీఏ ట్యూబ్‌లో వేసినప్పుడు ఏమైతుందంటే వెంటనే ఇట్లిట్లా షేక్ జేసేసి పెట్టేస్తారు. సో, విగరస్ ట్యూబ్ షేకింగ్ వల్ల ఏమైతుందంటే హీమోలైసిస్ అవుతుంది. హీమోలైసిస్ అంటే ఏంటి అంటే బ్లడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతే దాన్ని హీమోలైసిస్ అంటామనమాట. సో, ఎప్పుడైతే ఈ బ్లడ్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుందో, బ్లడ్ సెల్ అనేది బ్రేక్ డౌన్ అయిపోతుందో, బ్లడ్ సెల్ లోపల ఉన్న కంటెంట్స్ అన్నీ బయటికొచ్చేస్తాయి. సో, ఈ విధంగా వచ్చేసినప్పుడు ఈ సెల్ బ్రేక్ డౌన్ అయిపోయింది కాబట్టి దీన్ని సెల్‌గా పరిగణించము. సో, అప్పుడేమైతుందంటే బ్లడ్ సెల్స్ మనం కౌంట్ చేస్తున్నప్పుడు రాంగ్ రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క కంటెంట్స్ అన్నీ బయటకొచ్చేసినాయో అప్పుడు వాల్యూస్ అన్నీ బ్లడ్‌లో ఉన్న వాల్యూస్ అన్నీ ఆల్టర్ అయిపోతాయి. సో, ఆ విధంగా విగరస్ షేకింగ్ అనేది అస్సలు చేయకూడదు. మీరు చాలా వరకు చూసే ఉంటారు. మీరు కలెక్ట్ చేసినప్పుడు ట్యూబ్స్‌లో సో, ప్లాస్మా ఆర్ సీరమ్ అనేది ఎంత క్లియర్‌గా ఉండాలి. అట్లా కాకుండా మనకి చాలా వరకు ఇట్లా విగరస్ షేకింగ్ చేసినప్పుడు ఈ యొక్క హీమోలైసిస్ అయిన శాంపుల్ అనేది ఈ యొక్క ఫ్లూయిడ్ రెడ్డిష్‌గా, పింక్‌గా కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా ఉన్న శాంపుల్స్‌ని మనం టెస్ట్ చేయకపోవడమే మేలనమాట. మళ్ళీ కొత్త శాంపుల్ అనేది తీసుకొని దాన్ని మనం టెస్ట్ చేయడం చాలా మంచిది. సో, అనవసరంగా పేషెంట్స్‌కి మళ్ళీ ప్రిక్కింగ్ అనేది చేయకుండా, మనం ఫస్ట్‌లో తీసుకున్న బ్లడ్‌నే మనం కేర్‌ఫుల్‌గా డీల్ చేయగలిగితే, ఈ పేషెంట్స్‌కి అటువంటి డిస్కంఫర్ట్ అనేది ఉండదు. ప్లీజ్ కన్సిడర్ సబ్‌స్క్రైబ్ టు మెల్టీ హెల్తీ వ్లాగ్స్.